హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బై ఈజీ సెల్ ఈజీ ప్రాపర్టీస్. ఇండియాలోనే మొట్టమొదటి నెంబర్ 1 హైవే అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి NH44 అయినటువంటి లాంగెస్ట్ హైవే అండి. దాని తర్వాత ఇండియాలో సెకండ్ లాంగెస్ట్ హైవే వచ్చేసి సూరత్ చెన్నై హైవే అనమాట. మీరు కావాల్సే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అటువంటి రోడ్డు ఏదైతే ఉందో సూరత్ చెన్నై హైవే రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీ, అది కూడా 2-3 రెట్లు అప్రిసియేషన్ వచ్చే మంచి ప్రాపర్టీ అండి. ఆ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. ఈ యొక్క డీటెయిల్స్ వివరాల్లోకి వెళ్తే, ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక స్టేటు యాదగిరి డిస్టిక్లో ఉన్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్, అది కూడా టోల్ గేటుకు ఆనుకొని ఉన్నటువంటి ఇదే 1 ఎకర్ ల్యాండ్ అండి. చూస్తున్నారు కదా, ఈ 1 ఎకర్ ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి. కంప్లీట్గా మంచి ప్రైమ్ కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్ ఫేస్ వచ్చేసి 150 ఫీట్ల పైనే ఉంటుందండి. తక్కువ మాత్రం ఉండదన్నమాట. స్క్వేర్ బిట్టు, అది కూడా మంచి కడీలు పాతి ఎక్కడెక్కడ సరిహద్దులు నిర్ణయించి ఆ రైతులతోని పిలిపించి గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా మనం నోటీసులు ఇచ్చి మరీ మనం సర్వే చేపించడం జరిగిందండి. అది వీడియోలో ఇందులో చూస్తారు మీరు. ఇక చూస్తున్నారు కదండి, ఆ సూరత్ చెన్నై హైవే కానుకొని కమర్షియల్గా, అది కూడా స్క్వేర్ బిట్ అండి. 1 ఎకర్ ల్యాండ్, ఓన్లీ 1 ఎకర్ ల్యాండ్. ఆ 1 ఎకర్ ల్యాండ్ ప్రైస్ వచ్చేసి కేవలము 22 లక్షల రూపాయలు మాత్రమే అండి. గతంలో ఔటర్ రింగ్ రోడ్ కానుకొని తీసుకున్నటువంటి ప్రాపర్టీస్ ఎందుకండి రేట్లు రాదు, ఎందుకు కొంటారని చెప్పి అన్నటువంటి వాళ్ళు ఈరోజు అదే ఔటర్ రింగ్ రోడ్కు కొన్ని కోట్లల్లో వెళ్తుందండి. మీరు గమనించారో లేదో. అటువంటిది ఈ యొక్క ప్రాపర్టీ 1 ఎకర్ ల్యాండ్ కమర్షియల్గా, అది కూడా 22 లక్షలు తక్కువ ప్రైజ్లో ఉంది. ఇప్పుడు కానీ మీరు ఇది తీసుకుంటే 2027 లాంచింగ్ అయ్యే నాటికి మీకు 3-4 రెట్లు అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూ మన ల్యాండ్కు సంబంధించి కడీలు నాటియడం జరిగిందండి. కడీలు ప్రతిదీ మక్కి లెక్క ప్రకారంగా జెన్యూన్గా, అది కూడా మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్నా కూడా రిజిస్ట్రేషన్, ఎటువంటి లిటిగేషన్ లేనటువంటి ప్రాపర్టీలే మీకు మీ ముందుకు తీసుకొస్తామండి. ఎందుకంటే జనాలకి మంచి లిటిగేషన్ లేకుండా జెన్యూన్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ అయితే వాళ్ళు పెట్టిన డబ్బుకు మంచి అప్రిషియేషన్ వస్తుందండి. ఇక చూస్తున్నారు కదండి, చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ నోటీసులు ఇచ్చి మరి గవర్నమెంట్ సర్వేయర్తోని సర్వే చేయించడం జరిగిందండి. చూస్తున్నారు కదా, పక్కనున్న రైతులందరినీ వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే అన్నారు, లేదు సార్ ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్, దీని పక్కనున్న మా పొలాలకు వాళ్ళకు ఎటువంటి లిటిగేషన్ లేదు, మీరు కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. రేపొద్దున కూడా ఇటువంటి రైతులని మనం విట్నెస్గా సైన్ తీసుకొని మన ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి 10 మీకు మంచి అప్రిషియేషన్ వచ్చేటువంటి ల్యాండ్ అండి. ఎందుకంటే ఇండియాలో సెకండ్ లాంగెస్ట్ హైవే అయినటువంటి సూరత్ చెన్నైకు మీరు ప్రాపర్టీ తీసుకుంటే మీకు ఇచ్చే అడ్వైస్ ఒకటే అండి, ఈ యొక్క ప్రాపర్టీని మీరు తీసుకున్నాక మేము చూసుకోలేకపోతున్నామనంటే కూడా మేము దగ్గరుండి మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ప్రతి వారం నెలలో మీకు ఫోటోలు వీడియోలు పెట్టమన్నా పెడతాము. అట్లాగా మీ యొక్క ప్రాపర్టీని ఎవరికైనా లీజ్కి ఇవ్వడానికో, లేకుంటే ఇంకో దానికి ప్లాంటేషన్ చేసుకోవడానికి కోసమో, ఇంకే దానికైనా కావాలన్నా కూడా మేము అందుబాటులో ఉండి మీకు ఆ సర్వీస్ చేస్తామండి. అటువంటి ఏమి ఇబ్బంది ఉండదండి. కాకపోతే ఏంటంటే రోడ్డుకి ఎక్కడ తీసుకున్నా సరే మంచిగా 10 వచ్చే అవకాశం ఉంటుందండి డబ్బులు. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అది కూడా కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా స్పందిస్తే మాత్రము వాళ్లకు ఈ యొక్క ప్రాపర్టీని మేము దగ్గరుండి చూపించి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.